హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో సిపిపిలో కొన్ని మ్యానిపులేటర్స్ ఉన్నాయి. ఈ మ్యానిపులేటర్స్ని మనం సిఅవుట్ ఆబ్జెక్ట్తో కలిపి యూజ్ చేసి మన అవుట్పుట్ అయితే మనం ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్లోకి వెళ్తే మనం కొన్ని మ్యానిపులేటర్స్ ఉన్నాయి. ఈ మ్యానిపులేటర్స్ని మనం సిఅవుట్ ఆబ్జెక్ట్తో కలిపి యూజ్ చేసి మన అవుట్పుట్ అయితే మనం ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటిని వన్ బై వన్ మనం చెక్ చేద్దాం. మనం ఇక్కడ చూడండి, నార్మల్గా సిఅవుట్ సపోర్ట్స్ వేరియస్ ఫార్మాటింగ్ ఆప్షన్స్ టు కంట్రోల్ ద అపియరెన్స్ ఆఫ్ అవుట్పుట్. సో మన అవుట్పుట్ని మనకు కనిపించే అవుట్పుట్ని మనం ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఎలా కావాలంటే దాని యొక్క అపియరెన్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇలా చేంజ్ చేయాలంటే మనకి ఏం ఉపయోగపడతాయి అంటే మ్యానిపులేటర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇక్కడ మీరు చెక్ చేయండి, చేస్తే చూడండి, ద setw ఫంక్షన్ ఫ్రమ్ ఐమ్యాన్ ఐపీ లైబ్రరీ టు సెట్ ద విడ్త్ ఆఫ్ అవుట్పుట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అవుట్పుట్ యొక్క విడ్త్ మనం స్పెసిఫై చేయాలనుకోండి. అలాంటప్పుడు ఈ సెట్ విడ్త్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఈ సెట్ విడ్త్ అనే ఫంక్షన్ దేంట్లో ఉంటుందంటే ఐమ్యాన్ ఐపీ అనే హెడర్ ఫైల్లో ఉంటుంది. సో సెట్ విడ్త్ అనే ఫంక్షన్ని మీరు మీ ప్రోగ్రామ్లో యూజ్ చేయాలంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఐమ్యాన్ ఐపీ అనే హెడర్ ఫైల్ని మీ ప్రోగ్రామ్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెట్ విడ్త్తో మనం ఏం చేయొచ్చు అంటే అవుట్పుట్ యొక్క విడ్త్ని మనం సెట్ చేయొచ్చు. సిమిలర్గా మనకి సెట్ ప్రిసిషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ ఉంటాయి. అంటే ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 9.8456 అలా ఉన్నాయనుకోండి. ఆ డెసిమల్ పాయింట్ తర్వాత మనకి ఎన్ని నెంబర్స్ డిస్ప్లే చేయాలనేది మనం సెట్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే సెట్ ప్రిసిషన్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం సెట్ చేసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఏదైనా ఓడ్ రాసి దాని పక్కన బ్రాకెట్స్ ఉంటే దాన్ని ఏమంటాం, మనం ఫంక్షన్ అంటాం. సో setw అనేది ఒక ఫంక్షన్, ఇది ఒక మ్యానిపులేటర్ ఫంక్షన్. అలానే సెట్ ప్రిసిషన్ కూడా ఒక ఫంక్షన్, ఇది కూడా మ్యానిపులేటర్ ఫంక్షనే. సో దీంతో పాటు ఏం చేయొచ్చు అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ డిస్ప్లే చేయాలనేది మనం దీన్ని యూస్ చేసుకొని మనం మెన్షన్ చేయొచ్చు. అలా డెసిమల్ పాయింట్ తర్వాత నాకు ఓన్లీ 2 డిజిట్స్ కావాలి, డెసిమల్ పాయింట్ తర్వాత నాకు ఓన్లీ 1 డిజిట్ కావాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సెట్ ప్రిసిషన్ ఫంక్షన్ యూజ్ చేసి డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ కావాలో మనం మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి సెట్ ఫిల్. సో ఈ సెట్ ఫిల్ ఏంటంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సెట్ విడ్త్ మనం చేస్తాం కదా. సో సెట్ విడ్త్ని బేస్ చేసుకొని ఈ సెట్ ఫిల్ సెట్ విడ్త్ రెండు కలిపి యూజ్ చేస్తాం. సో ఏంటంటే ఎంటీ స్పేసెస్ని, ఫర్ ఎగ్జాంపుల్ నేను అవుట్పుట్ ప్రింట్ చేస్తున్నాం, అవుట్పుట్ యొక్క విడ్త్ 10 క్యారెక్టర్స్ అనుకోండి. కానీ సో ఓన్లీ దా అవుట్పుట్లో మనకి ఓన్లీ 4 క్యారెక్టర్సే ఉన్నాయి. సో రిమైనింగ్ 6 క్యారెక్టర్స్ ఏమవుతాయి, మనకి వైట్ స్పేస్ వస్తుంది. ఆ వైట్ స్పేస్లో మనం ఏం చేయొచ్చు అంటే నార్మల్గా మనం ఏదైనా సింబల్ని మనం డిస్ప్లే చేయొచ్చు. సో ఇప్పుడు నీకు చెప్తే మీకు ఏం అర్థం కాదు, ప్రాక్టికల్గా మనం చూస్తే మీకైతే అర్థమవుతుంది. దీస్ ఫార్మాటింగ్ ఆప్షన్ అలో యూ టు కంట్రోల్ హౌ ద అవుట్పుట్ ఈజ్ డిస్ప్లేడ్. సో మనం వీటిని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఫార్మాటింగ్ ఆప్షన్స్ని యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మన అవుట్పుట్ యొక్క డిస్ప్లే అవుతుంది కదా, దాన్ని మనం చేంజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు దీంట్లో వన్ బై వన్ ప్రతి ఫంక్షన్ గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఫస్ట్ మనం సెట్ విడ్త్ అనే ఫంక్షన్ని సిఅవుట్ అనే ఆబ్జెక్ట్తో కలిపి యూజ్ చేస్తున్నాం. సో దీని యూజ్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ని నేను రాశాను. సో ఈ ప్రోగ్రామ్లో ఏం చేశానంటే నేను ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. ఆ వేరియబుల్ యొక్క టైప్ ఏంటంటే స్ట్రింగ్. సో స్ట్రింగ్ అంటే తెలుసుగా మనకి, స్ట్రింగ్లో మనం ఏం చేయొచ్చు అంటే నేమ్ని స్టోర్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ వేరియబుల్లో ఏ వాల్యూ స్టోర్ చేశానంటే నరేష్ కుమార్ అనే వాల్యూని స్టోర్ చేశాను. సో నెక్స్ట్ ఏంటి, ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ ఏంటంటే ఏజ్, ఇది ఇంటిజర్ టైప్. సో దీంట్లో 30 అనే వాల్యూని స్టోర్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ సెట్ విడ్త్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ అవుట్పుట్ యొక్క విడ్త్ని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ మీరు చూడండి, నేను ఏం చేస్తున్నా అంటే నేమ్ కోలన్ అని చెప్పి నేమ్ యొక్క వాల్యూ ప్రింట్ చేస్తున్నా, ఏజ్ అని చెప్పి ఏజ్లో ఉన్న వాల్యూ ప్రింట్ చేస్తున్నా. ఈ ప్రింట్ చేసే ముందు ఏం చేస్తున్నా అంటే ఒక ఫంక్షన్ యూజ్ చేసా. ఆ ఫంక్షన్ ఏంటి, setw20 అంటే సెట్ విడ్త్ 20. అంటే నరేష్ కుమార్ యొక్క విడ్త్ యాక్చువల్గా 12, కానీ ఏం చేస్తున్నా దీని యొక్క విడ్త్ని 20కి నేను పెంచుతున్నా. అదేవిధంగా ఏజ్ యొక్క విడ్త్ 2a, కానీ ఏం చేస్తున్నా అంటే 20కి దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నా. అలా చేయటం వల్ల మనకి అవుట్పుట్లో ఏమొస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నార్మల్ నరేష్ కుమార్ అని ప్రింట్ అవ్వాలనుకోండి, మనకి ఎన్ని స్పేసెస్ కావాలి, 2 స్పేసెస్ ఉంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ప్రింట్ అవ్వాలనుకోండి, మనకి ఎన్ని స్పేసెస్ కావాలి, 2 స్పేసెస్ ఉంటే సరిపోద్ది. కానీ నేను ఏం చేస్తున్నా 20 స్పేసెస్ తీసుకుంటున్నా. అర్థమవుతుందా, నేమ్కి 20 స్పేసెస్ తీసుకుంటున్నా, ఏజ్కి కూడా 20 స్పేసెస్ తీసుకుంటున్నా. సో ఇప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నరేష్ కుమార్ అని ప్రింట్ అవ్వాలి మనకి అవుట్పుట్లో ఎట్లా ప్రింట్ అవుతుందంటే మొత్తం 20 స్పేసెస్ తీసుకుంటుంది. తీసుకొని ఏం చేస్తుంది, మొత్తం ఈ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి కదా. 20 - 8 అంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి కదా. సో 20 - 12 అంటే 8. అంటే ఫస్ట్ 8 ఎంటీ స్పేసెస్ వదిలిపెట్టి నెక్స్ట్ 9 దగ్గర నుంచి ఈ టెక్స్ట్ని దీంట్లో ప్రింట్ చేస్తుంది, ఈ స్పేస్లో ప్రింట్ చేస్తుంది. సిమిలర్గా ఏజ్ కూడా అంతే.
యాక్చువల్‌గా ఏజ్‌కి ఎన్ని స్పేసెస్ సరిపోతాయి? 2 స్పేసెస్ సరిపోతాయి. కానీ మీరు ఎన్ని అలొకేట్ చేశారు? 20 అలొకేట్ చేశారు. కాబట్టి ఫస్ట్ 18 అంతా ఏముంటదంటే ఎంప్టీ స్పేస్ ఉంటది. తర్వాత 19, 20 లొకేషన్స్‌లో ఏముంటదంటే 2 వాల్యూ ఉంటది. 0 అనే వాల్యూ ఉంటది. ఇట్లా మనం ఏం చేయొచ్చంటే అవుట్‌పుట్ యొక్క విడ్త్‌ని కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అలా మెన్షన్ చేయాలంటే మనకేంటంటే setw అనే మానిప్యులేటర్ యూజ్ అవుతుంది. సో చూడండి ఇక్కడ నాకు ఎంప్టీ స్పేసెస్ కాకుండా ఈ ప్లేస్‌లో నాకు వేరే ఏమైనా సింబల్స్ ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే setfill అని ఉంటుంది ఒకటి మానిప్యులేటర్. ఆ setfill అనే మానిప్యులేటర్‌ని మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సేమ్ ప్రోగ్రామ్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఏం చేశారంటే నార్మల్‌గా ఇంతకుముందు ప్రోగ్రామ్‌లో మనం ఏం చేసామంటే వేరియబుల్ ప్రింట్ చేయడానికి ముందు సెట్ విడ్త్‌ని యూజ్ చేసాం. ఈ సెట్ విడ్త్‌కి ముందు మనం ఏం చేసామంటే setfill యూజ్ చేసాం. అంటే నార్మల్‌గా ఏంటి ఈ నేమ్ ప్రింట్ అవ్వాలనుకోండి నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని సరిపోతాయి మనకి నంబర్ ఆఫ్ స్పేసెస్ ఎన్ని సరిపోతాయి? యాక్చువల్‌గా 12 సరిపోతాయి. కానీ మీరు ఏం చేశారు 20 అసైన్ చేశారు. సో అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ 80 ఎంప్టీ స్పేస్ వస్తుంది. సో ఎంప్టీ స్పేస్ కాకుండా ఆ ఎంప్టీ స్పేస్‌లో మనకి ఏం ఫిల్ అవుద్దంటే మీరు ఏ సింబల్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారో ఆ సింబల్ అనేది ఫిల్ అవుద్ది. సిమిలర్‌గా ఏజ్‌కి కూడా అంతే. ఏజ్‌కి ఎన్ని స్పేసెస్ కావాలి? 2 స్పేసెస్ సరిపోతాయి. కానీ మీరు ఎన్ని అలాట్ చేశారు? 20 అలాట్ చేశారు. సో ఫస్ట్ 18 ఏముంటుంది? ఎంప్టీ ఉంటుంది. ఆ ఎంప్టీలో మనం ఏం చేస్తున్నాం? setfill అనే మానిప్యులేటర్ యూజ్ చేసి మనం సింబల్‌ని మనం ప్రింట్ చేస్తున్నాం. సో మీరు అవుట్‌పుట్ చెక్ చేస్తే ఏమొస్తదంటే ఇంతకుముందు ఇయన్నీ ఎంప్టీ స్పేసెస్ కదా! ఏది మనం సెట్ విత్ యూజ్ చేసినప్పుడు. ఇప్పుడు setfill యూజ్ చేసాం కాబట్టి ఇవన్నీ ఫిల్ విత్ సింబల్. ఏ సింబల్ మెన్షన్ చేశారు మీరు? హాష్ సింబల్‌ని మెన్షన్ చేశారు. కాబట్టి మనకేమొస్తుంది? ఇక్కడ హాష్ వస్తుంది. సిమిలర్‌గా మనము ఏజ్ ప్రింట్ చేస్తే ఏమొస్తుందంటే లాస్ట్ 2 స్పేసెస్‌లో మనకి 30 అనే వాల్యూ వస్తుంది. వాటికి ముందు 18 స్పేసెస్‌లో మనకేమొస్తుందంటే అనే సింబల్ వస్తుంది. సో ఇట్లా మనం ఏం చేయొచ్చు అంటే అవుట్‌పుట్‌ని మనం ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకొక మనకి మానిప్యులేటర్ ఉంటుంది. అదేంటంటే setprecision మానిప్యులేటర్. సో దీంతో ఏం చేయొచ్చంటే డెసిమల్ పాయింట్ తర్వాత మీకు ఎన్ని డిజిట్స్ కావాలనేది మనం మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే setprecision ఫంక్షన్ ఈజ్ సెట్ ద ప్రిసిషన్ ఆఫ్ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్. సో డెసిమల్ పాయింట్ తర్వాత మీకు ఎన్ని డిజిట్స్ డిస్‌ప్లే చేయాలనేది మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి నేనేం చేశానంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. అర్థమవుతుందా? వేరియబుల్ నేమ్ ఏంటి? పై. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి తీసుకున్నా. ఈ పై దీంట్లో వాల్యూ ఏంటి? 3.14159 దీని యొక్క వాల్యూ. సో ఈ డెసిమల్ పాయింట్ తర్వాత నంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 5 ఉన్నాయి. ఇప్పుడు వీటిని మీకు 1 కావాలంటే 1 ప్రింట్ చేయొచ్చు. 2 కావాలంటే 2 ప్రింట్ చేయొచ్చు. సో ఎట్లా ప్రింట్ చేయొచ్చు అంటే setprecision అనే ఫంక్షన్‌ని మనం యూజ్ చేయాలి. ఇక్కడ చూడండి ఫస్ట్ నార్మల్‌గా మీరు పై వాల్యూ ప్రింట్ చేశారనుకోండి మొత్తం 3.14159 అని ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ ప్రింట్ చేసినప్పుడు మీరు ఏం చేశారు? setprecision అని చెప్పి 1 అని ఇచ్చారు. అప్పుడు ఏమవుతుందంటే డెసిమల్ పాయింట్ కూడా ప్రింట్ అవ్వదు. జస్ట్ 3 మాత్రమే ప్రింట్ అవుద్ది. అర్థమవుతుందా? 3 మాత్రమే ప్రింట్ అవుద్ది. నెక్స్ట్ చూడండి setprecision 2 అప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ప్రింట్ అవుతాయి. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం ఏదైతే థియరిటికల్‌గా చూసామో ప్రాక్టికల్‌గా వస్తున్న ప్రోగ్రామ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. నేను నేమ్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. దీంట్లో నేమ్‌నైతే నరేష్ కుమార్ అని నేమ్ స్టోర్ చేశాను. యాక్చువల్‌గా ఈ నరేష్ కుమార్ ప్రింట్ అవ్వాలంటే నాకు 12 స్పేసెస్ సరిపోతాయి. కానీ ఏం చేశానంటే అవుట్‌పుట్ యొక్క విడ్త్‌ని 20కి సెట్ చేశాను. సో అప్పుడు ఏమవుతుందంటే 8 ఎంప్టీ స్పేసెస్ వచ్చి దాని తర్వాత నరేష్ కుమార్ ప్రింట్ అవుతుంది. సిమిలర్‌గా ఏజ్ కూడా అంతే. యాక్చువల్‌గా ఏజ్ ప్రింట్ అవ్వాలంటే నాకు 20 అంటే 2 స్పేసెస్ సరిపోతాయి. కానీ నేను 20 అసైన్ చేశాను. కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్‌లో 18 ఎంప్టీ స్పేసెస్ వచ్చి దాని తర్వాత నాకేమవుతుందంటే ఈ అంటే ఏజ్ 30 అనేది నాకు ప్రింట్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ప్రోగ్రామ్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి నాకిక్కడ ప్రింట్ అయింది. నేమ్ అని చెప్పి నేమ్ ప్రింట్ అయింది. ఏజ్ అని చెప్పి ఏజ్ ప్రింట్ అయింది. మీరు స్టార్టింగ్‌లో చూస్తే చూడండి ఈ ఎంప్టీ స్పేసెస్ అనేది మనకు ప్రింట్ అయినాయి. అర్థమవుతుంది కదా! సో ఏజ్‌కి కూడా ఎంప్టీ స్పేసెస్ అనేది ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చంటే ఈ సెట్ విడ్త్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మనము అవుట్‌పుట్ యొక్క విడ్త్‌ని సెట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకిక్కడ ఈ స్టార్టింగ్‌లో ఒక ఎంప్టీ స్పేస్ వచ్చింది కదా! అలా ఎంప్టీ స్పేస్ కాకుండా ఈ ఎంప్టీ స్పేస్ అంటే ఆ స్పేస్‌లో ఏదైనా వేరే సింబల్ రావాలనుకోండి. అప్పుడు నేను ఏ మానిప్యులేటర్ యూజ్ చేయాలంటే setfill అనే మానిప్యులేటర్‌ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చూడండి సేమ్ ప్రోగ్రామ్‌ని మనం ఇప్పుడు setfill అనే మనం మానిప్యులేటర్ యూజ్ చేసి కొంచెం మోడిఫై చేసి చూద్దాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి సేమ్ ప్రోగ్రామ్‌ని నేను నార్మల్‌గా ఏం చేశానంటే సెట్ విడ్త్‌ని అప్లై చేశాను కదా! దానికి ముందు ఏం చేశానంటే setfill ఫంక్షన్‌ని యూజ్ చేశాను. సో దాంట్లో నేను సింబల్ ఏమని ఇచ్చాను మీకు హాష్ అనే సింబల్ ఇచ్చాను. ఏజ్‌కి ఏ సింబల్ ఇచ్చాను? సింబల్ ఇచ్చాను. సో ఇంతకుముందు మనకి అవుట్‌పుట్‌లో ఏంటి మనకి ఎంప్టీ స్పేస్ ప్రింట్ అయింది కదా! ఈ ఎంప్టీ స్పేస్ ప్రింట్ అవ్వకుండా ఇప్పుడు ఏం ప్రింట్ అవుద్దంటే ఈ ఎంప్టీ స్పేస్ అంటే ఆ ప్లేస్‌లో ఇక్కడ మనం మెన్షన్ చేసిన క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుద్ది. సో మనం హాష్‌ని ప్రింట్ చేసాం కాబట్టి నేమ్‌కి ముందు హాష్ సింబల్ వస్తుంది. ఏజ్‌కి ముందు సింబల్ వస్తుంది. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ అవుట్‌పుట్‌ని అబ్జర్వ్ చేయండి. నేనైతే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను. చూడండి.
చేసి చూడండి. ఇప్పుడు నాకు చూడండి ఇక్కడ నరేష్ కుమార్‌కి ముందు ఏమొచ్చింది నాకు? ఇక్కడ ఏదైతే మెన్షన్ చేశానో సింబల్, ఆ సింబల్ వచ్చింది నాకు. సో, ఏజ్‌కి ముందు ఏమొచ్చింది? ఇక్కడ ఏం మెన్షన్ చేశాను? ఎట్ ద రేట్ మెన్షన్ చేశాను. ఎట్ ద రేట్ వచ్చింది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి నార్మల్‌గా ఏంటంటే స్టార్టింగ్‌లో మనకి ఎంప్టీ స్పేస్ గాని, సింబల్స్ గాని వస్తున్నాయి. దాని తర్వాత యాక్చువల్ అవుట్‌పుట్ వస్తుంది. అలా కాకుండా నాకు ఫస్టే అవుట్‌పుట్ రావాలి. దాని తర్వాత ఎంప్టీ స్పేస్ రావాలనుకోండి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ నరేష్ కుమార్ అని రావాలి. దాని తర్వాత ఈ సింబల్స్ ప్రింట్ అవ్వాలి. ఫస్ట్ 30 అనే ఏజ్ రావాలి. దాని తర్వాత ఈ సింబల్స్ ప్రింట్ అవ్వాలి. సో, అప్పుడేం చేయాలంటే మనం ఇక్కడ ఇంకొక ఎక్స్‌ట్రా స్టేట్‌మెంట్ రాయాల్సి ఉంటుంది. అదేంటంటే సీఔట్‌లో మీరు డైరెక్షన్‌ని మెన్షన్ చేయాలి. సో, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ అని మెన్షన్ చేశారనుకోండి. సీఔట్ లెఫ్ట్ అన్నారనుకోండి. అప్పుడేమవుతుందంటే ఏవైతే ఇప్పుడు ఈ సింబల్స్ తర్వాత మన నేమ్ ఉంది గదా! ఇప్పుడేమవుద్దంటే నేమ్ తర్వాత సింబల్స్ ఒస్తాయి. సిమిలర్‌గా అవుట్‌పుట్ కూడా మన ఏజ్ కూడా అంతే. ఏమవుద్దంటే 30 తర్వాత సింబల్స్ ఒస్తాయి. కావాలంటే ఒకసారి చూడండి. నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. చేస్తే ఇక్కడ చూడండి. ఫస్ట్ మనకేమైంది? ఫస్ట్ నేమ్ ఒచ్చింది. దాని తర్వాత మనకి సింబల్స్ ఒచ్చాయి. ఫస్ట్ ఏజొచ్చింది. దాని తర్వాత మనకేమొచ్చాయి? సింబల్స్ ఒచ్చాయి. సో, ఈ విధంగా అయితే మనం మానిప్యులేటర్స్ యూజ్ చేసి మన అవుట్‌పుట్‌ని మనం ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. సో, సిమిలర్‌గా మనకి నెక్స్ట్ ఇంకొక మానిప్యులేటర్ ఉంది. అదేంటంటే సెట్ ప్రిసిషన్ అనమాట. సో, ఈ ప్రిసిషన్ అంటే ఏం చేయొచ్చంటే మనకి ఇది చూడండి. ఇది నంబర్ గదా! యాక్చువల్ నంబర్ గదా! సో, ఈ డెసిమల్ పాయింట్ తర్వాత మనకి ఎన్ని డిజిట్స్ రావాలనేది మనం ఈ సెట్ ప్రిసిషన్ యూజ్ చేసి మనమైతే మనం చెప్పొచ్చనమాట. అంటే నాకు డెసిమల్ పాయింట్ తర్వాత నాకెన్ని రావాలనేది ఈ సెట్ ప్రిసిషన్ ఫంక్షన్ యూజ్ చేసి మనం కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఒక వేరియబుల్ డిక్లేర్ చేశాను. వేరియబుల్ నేమ్ వచ్చేసి పై. దీంట్లో వాల్యూ అనేది 3.14159 అని ఉంది. సో, డెసిమల్ పాయింట్ తర్వాత నాకు 5 డిజిట్స్ ఉన్నాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ నార్మల్‌గా నేను సీఔట్‌లో పైన ప్రింట్ చేస్తే నాకేమవుద్దంటే టోటల్ ఈ వాల్యూ మొత్తం ప్రింట్ అవుద్ది. సో, ఎంతొస్తుంది? 3.14159 అని వస్తుంది. నెక్స్ట్ ఏం చేశానంటే ప్రింటింగ్‌కి ముందు ఏం చేశానంటే మానిప్యులేటర్ యూజ్ చేశా. నేనేమని మెన్షన్ చేశాను? సెట్ ప్రిసిషన్ 1 అని మెన్షన్ చేశా. అప్పుడేమవుద్దంటే 1 అంటే ఏమవుద్దంటే ఓన్లీ ఈ నంబర్‌లో ఉన్న ఒక డిజిట్ మాత్రమే ప్రింట్ అవుద్ది. సో, అదేంటంటే స్టార్టింగ్‌లో ఉన్న డిజిట్ ప్రింట్ అవుద్ది. సో, ఏముంది? 3 ఉంది. 3 మాత్రమే ప్రింట్ అవుద్ది. ప్రిసిషన్ 2 అంటే ఏమవుద్దంటే 2 డిజిట్స్ ప్రింట్ అవుతాయి. అంటే డెసిమల్ పాయింట్‌కి ముందు ఒక డిజిట్, డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న ఒక డిజిట్. ఫర్ ఎగ్జాంపుల్ 3 అన్నామనుకోండి టోటల్‌గా 3 ప్రింట్ అవ్వాలి. అంటే డెసిమల్ పాయింట్ ముందున్న ఒక డిజిట్, డెసిమల్ పాయింట్ తర్వాత ఉన్న 2 డిజిట్స్ ప్రింట్ అవ్వాలి. సో, ఒకసారి సిమిలర్‌గా 4 అంటే కూడా అంతే, 5 అంటే కూడా అంతే. సో, 5 అన్నామనుకోండి టోటల్ 5 ప్రింట్ అవుతాయి. డెసిమల్ పాయింట్‌కి ముందు ఒక డిజిట్ ఉంటుంది. డెసిమల్ పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉంటాయి. ఒకసారి ఈ ప్రోగ్రామ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా మీరు అబ్జర్వ్ చేయండి. చేస్తే మీకే అర్థమవుతుంది. చూడండి. యాక్చువల్ నంబర్ ఏంటి? 3.14159. డిఫాల్ట్ ప్రింట్ చేసినప్పుడు అంతే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ప్రిసిషన్ 1 అని మెన్షన్ చేసామనుకోండి అప్పుడేమైంది? ఓన్లీ 1 డిజిట్ మాత్రమే ప్రింట్ అయింది. ప్రిసిషన్ 2 అంటే డెసిమల్ పాయింట్‌కి ముందు, డెసిమల్ పాయింట్ తర్వాత 1. 3 అంటే టోటల్ 3 డిజిట్స్ ప్రింట్ అయినాయి. డెసిమల్ పాయింట్‌కి ముందు 1 దాని తర్వాత 2. నెక్స్ట్ 4. నెక్స్ట్ 5. ఫ్రెండ్స్ ఈ విధంగా మనకైతే మానిప్యులేటర్స్ యూజ్ అవుతాయి. ఈ మానిప్యులేటర్స్ యూజ్ చేసి మన అవుట్‌పుట్ అయితే ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదే విధంగా ఈ వీడియో ఉపయోగపడుతుందనుకుంటే మీ ఫ్రెండ్స్‌తో గాని, ఫ్యామిలీ మెంబర్స్‌తో గాని షేర్ చేసుకోండి. థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.